నాకు వచ్చిన డౌటే మీకు కూడా వచ్చిందా? ఎప్పుడన్నా పల్లి ఆయిల్ లూజ్లో తీసుకున్నారా? నాకు 350 రూపాయలు పడింది ఇది. మనం పల్లీలు ఇస్తే వాళ్ళు డైరెక్ట్గానే ఆయిల్ తీసిస్తామన్నారు. ఇది కొద్దిగా వేసుకుంటే చాలు, మంచి వాసన కూడా వస్తుందన్నారు. అందుకే ఒక బాటిల్ తెచ్చుకున్నాను. ఇది కిలో ఉంది. నేనైతే ఆకుకూర తాలింపు చేస్తున్నాను. ఇది వచ్చేసేసి ప్రమోషన్ వీడియో కాదండి, చెక్ చేద్దామని. అంటే మార్కెట్లో 150, 160కి మామూలు పల్లి ఆయిల్ దొరుకుతుంది కదా, మరి అదెందుకు అంత రేటు తక్కువ? ఇది దానికన్నా డబుల్ రేట్ ఎక్కువ ఉంది. అది 150, 160కే చిక్కితే ఇది ఒకటే బట్టి 350 రూపాయలు స్వాట్లో తీసిస్తారంట మనకి ఆయిల్ కావాలంటే. అందుకు చెక్ చేద్దామని తీసుకున్నానండి. ఎప్పుడైనా మీకు ఇలాంటి డౌటే వచ్చిందా? అదెందుకు అంత రేటు తక్కువ ఉంటుంది, ఇది ఎందుకు ఇంత రేటు ఉంది? వాళ్ళు ఏమన్నారంటే కనీసం 3 కిలోలు పైన పడతాయండి పల్లీలు, అందుకే మీకు పల్లీ రేటు కూడా ఎక్కువ ఉంది కదా బజార్లో, మార్కెట్లో, అందుకు ఆ రేటు పడుతుంది అని అన్నారు. వాళ్ళైతే ఏమన్నారంటే కల్తీ నూనె కూడా ఉండొచ్చు అని అన్నారు. మీరు ఎప్పుడైనా చెక్ చేశారా? అంటే మనం మార్కెట్లో తీసుకున్న పల్లి ప్యాకెట్ ఉంటుంది కదా, ఆయిల్ ప్యాకెట్, దానికి దీనికి ఎందుకు ఇంత రేటు తేడా ఉందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చింటే కామెంట్ చేయండి. నేనైతే పొద్దున్నే టిఫిన్ అయిపోయినాక, ఇది మధ్యాహ్నానికండి, ఆకుకూర తాలింపు, పప్పు, అన్నం చేశాను. ఇదైతే ఆయిల్ నాకు సరిపోయింది. వాసన కూడా మంచిగా గమనిస్తూ ఉంది, అంటే పల్లి ఆయిల్ వాసన మంచిగా వస్తుంది. నేనైతే పుట్నాల పొడి వేసుకున్నానండి ఆకుకూరలకి. ఇదైతే బాగుంటుంది. మరి పల్లి పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది కొంచెము ఎగుటు అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడైనా చేస్తే ఆకుకూర తాలింపు పుట్నాల పొడి వేస్తాను, బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎందుకంటే అయిపోయింది ఆకుకూర తాలింపు, పప్పు చేశాను. ఈ పల్లి ఆయిల్ గురించి కొంచెం ఆలోచించేయండి మీరు కూడా, ఎందుకు ఇంత రేట్ ఉంది, ఇది ఎందుకు ఇంత రేట్ ఎక్కువ ఉంది, అది ఎందుకు తక్కువ ఉంది అని మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి.